నమస్తే అండి, నేను డాక్టర్ వై సుజన్, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ క్లినిక్స్, విశాఖపట్నం. ఇవాళ నేను డిజైనర్ బేబీస్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీరు ఏదో మ్యాగజైన్ లో కానీ, టీవీలో కానీ, ఏదైనా న్యూస్ పేపర్ లో కానీ డిజైనర్ బేబీస్ అన్న పదం మీరు చూసుండొచ్చు. దీంట్లో చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు డిజైనర్ బేబీస్ అంటే ఏంటి, అంటే మీరు అనుకుంటున్నది ఏంటి, యాక్చువల్ గా ఇప్పుడు మీకున్న అవైలబిలిటీ ఉన్న టెక్నాలజీని, మేము ఆఫర్ చేసే టెక్నాలజీ ఏంటి, ఇవన్నిటి గురించి మీకు కొన్ని పాయింట్స్ చెప్తా ఉంటాను. సాధారణంగా చాలా మంది ఏమనుకుంటారంటే, జీన్ ఎడిటింగ్ అంటే జెనెటిక్ ఎడిటింగ్ అండ్ జెనెటిక్ టెస్టింగ్ ఈ రెండు ఒకటే అని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, డిజైనర్ బేబీస్ అన్న పదం మోస్ట్లీ అది జెనెటిక్ ఎడిటింగ్ కి సంబంధించిన కాన్సెప్ట్. అది సాధారణంగా ఇప్పుడు మేము యాజ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేము పబ్లిక్ కి అందుబాటులో తెచ్చిన సర్వీసెస్ లో జీన్ టెస్టింగ్ అని ఉంటుంది. అంటే ఇది ఏం చేస్తాము అంటే, ఇప్పుడు చాలా మంది కపుల్స్, ఇన్ఫర్టైల్ పీపుల్ వస్తారు, వాళ్ళకి మేము ఐవీఎఫ్ చేయడం జరుగుతుంది. ఐవీఎఫ్ చేసిన తర్వాత మల్టిపుల్ ఎంబ్రియోస్ అంటే చిన్న చిన్న బేబీల పిండాలు మనం తయారు చేయడం జరుగుతుంది. వాటిలో ఏదైనా ఒక పిండానికి జెనెటిక్ ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకునే కెపాసిటీ ఈ రోజు మనకుంది. ఇది పిండం అంటే ఫుల్లీ ఫార్మ్ బేబీ కాదు, జస్ట్ సెల్యులర్ స్టేజ్. ఒక చిన్న 4-5 ఒక సెల్స్ ఉన్నా సరే, 8 సెల్స్ ఉన్నా, ఒక సెల్యులర్ మాస్ ఉన్నా కూడా వాటి నుంచి ఒక్క కణం తీసి ఆ బిడ్డకి, ఆ పర్టికులర్ ఎంబ్రియోకి, ఫుల్లీ ఫార్మ్ బేబీగా జస్ట్ ఎంబ్రియో అంటున్నారు, అందులో ఏమైనా జెనెటిక్ అనామలీస్ ఉన్నాయా లేదా, అంటే డౌన్ సిండ్రోమ్ అని వింటాం మనం, ఎడ్వర్డ్ సిండ్రోమ్ అని వింటాం, సికిల్ సెల్ ఎనీమియా అని వింటాం, కొన్ని స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్ ఉంటాయి జెనెటిక్, అవైనా ఉన్నాయా లేదా మనం చూడొచ్చు. ఏమైనా పర్టికులర్ ఒక కండిషన్ కి ఏదైనా జీన్ ఐడెంటిఫై చేసి ఉన్నట్లయితే ఆ జెనెటిక్ అబ్నార్మాలిటీ ఆ కణంలో ఉందా లేదా చూసుకోవచ్చు. దీన్ని జెనెటిక్ టెస్టింగ్ అంటారు, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్, PGT అన్న పదం మీరు వింటూ ఉంటారు అనమాట. ఇది మేము ఇప్పుడు పబ్లిక్ కి బాగా రెగ్యులర్ గా ఆఫర్ చేసే ఇది ఒక పద్ధతి. దీని వలన మనం వెరీ హెల్దీ బేబీస్ ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసి ఐవీఎఫ్ ద్వారా పిల్లలు అంటే వాళ్ళకి మంచి హెల్దీ బేబీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆన్ ద అదర్ హ్యాండ్, ఈ డిజైనర్ బేబీస్ అండ్ జెనెటిక్ ఎడిటింగ్ అన్నది ఈజ్ అ వెరీ వెరీ రివల్యూషనరీ కాన్సెప్ట్. ఇన్ఫాక్ట్ దీన్ని ఎవరైతే కనిపెట్టారో ఆవిడకి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది.